ఓం నమో భగవతే వాసుదేవాయ. నారాయణుడైన ఆచార్య శ్రీకృష్ణ పరమాత్మ నరుడైన అర్జునుడికి ఉపదేశించిన శ్రీమద్ భగవద్గీత విశ్వమానవాళికి అమృత సందేశం. అటువంటి పరమ పవిత్రమైన శ్రీమద్ భగవద్గీతలో అష్టాదశోధ్యాయం మోక్ష సన్యాస యోగం శ్లోక భావ అమృతవాహినికి స్వాగతం. రాగీ కర్మ ఫల ప్రేప్సుః లుబ్ధో హింసాత్మకో శుచిః హర్షశోకాన్వితః కర్తా రాజసః పరికీర్తితః. అనురాగం కలవాడు, కర్మ ఫలితాన్ని ఆశించేవాడు, లోభి, హింసా స్వభావం కలవాడు, శుచిత్వం లేనివాడు, సంతోషంతో దుఃఖంతో ఉండేవాడు అయిన కర్త రాజసకర్త అని చెప్పబడుతున్నాడు. అయుక్తః ప్రాకృతః స్తబ్ధః శఠో నైష్కృతికో లసః నిషాదీ దీర్ఘసూత్రీ చ కర్తా తామస ఉచ్యతే. మనోనిగ్రహం లేనివాడు, పామర స్వభావం కలవాడు, వినయం లేనివాడు, మోసగాడు, ఇతరులను మోసం చేసి వారి పనులను పాడు చేయువాడు, సోమరితనం కలవాడు, ఎప్పుడూ దిగులుతో ఉండేవాడు, తక్కువ కాలంలో చేయవలసిన దానికి చాలా కాలం వరకైనా పూర్తి చేయనివాడు అయిన కర్త తామసకర్త అని చెప్పబడుతున్నాడు. బుద్ధేర్భేదం ధృతేశ్చైవ గుణతస్త్రివిధం శృణు ప్రోచ్యమానమశేషేణ పృథక్త్వేన ధనంజయ. ఓ అర్జున, బుద్ధి యొక్క, ధైర్యం యొక్క భేదాన్ని, గుణాలను బట్టి 3 విధాలుగా వేరువేరుగా సంపూర్ణంగా చెబుతున్నాను, విను. ప్రవృత్తిం చ నివృత్తిం చ కార్యాకార్యే భయాభయే బంధం మోక్షం చ యా వేత్తి బుద్ధిః సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, ఏ బుద్ధి ధర్మమందు ప్రవృత్తిని, అధర్మమందు నివృత్తిని, చేయదగిన వాటిని, చేయదగని వాటిని, భయాన్ని, అభయాన్ని, బంధాన్ని, మోక్షాన్ని తెలుసుకుంటుందో అట్టి బుద్ధి సాత్వికమైనది అవుతుంది. యయా ధర్మమధర్మం చ కార్యం చ కార్యమేవ చ అయథావత్ ప్రజానాతి బుద్ధిః సా పార్థరాజసీ. ఓ అర్జున, ఏ బుద్ధి చేత మానవుడు ధర్మాన్ని, అధర్మాన్ని, చేయదగిన దానిని, చేయరాని దానిని, ఉన్నది ఉన్నట్లు కాక మరొక విధంగా తెలుసుకుంటున్నాడో ఆ బుద్ధి రాజస బుద్ధి అవుతుంది. అధర్మం ధర్మమితి యా మన్యతే తమసావృత సర్వార్థాన్ విపరీతాంశ్చ బుద్ధిః సా పార్థ తామసీ. ఓ అర్జున, ఏ బుద్ధి అవివేకంతో కప్పబడినదై అధర్మాన్ని ధర్మమని భావిస్తుందో, సమస్త పదార్థాలను విరుద్ధాలుగా తలుస్తుందో అటువంటి బుద్ధి తామస బుద్ధి అవుతుంది. ధృత్వా యయా ధారయతే మనః ప్రాణేంద్రియ క్రియాః యోగేన వ్యభిచారిణ్యా ధృతిః సా పార్థ సాత్వికీ. ఓ అర్జున, చలించని ఏ ధైర్యంతో కూడిన వాడై మనస్సు యొక్క, ప్రాణం యొక్క, ఇంద్రియాల యొక్క క్రియలను యోగ సాధన చేత, ఆత్మధ్యానంతో లేక శాస్త్రోక్త మార్గంతో నిలబెట్టుతున్నాడో అటువంటి ధైర్యము సాత్వికమైనది. యయా తు ధర్మ కామార్థాన్ ధృత్యా ధారయతే అర్జున ప్రసంగేన ఫలాకాంక్షి ధృతిః సా పార్థరాజసీ. ఓ అర్జున, ఏ ధైర్యం చేత మానవుడు ఫలాపేక్ష కలవాడై ధర్మాన్ని, అర్థాన్ని, కామాన్ని మిక్కిలి ఆసక్తితో అనుష్ఠిస్తూ ఉంటాడో అటువంటి ధైర్యము రాజస ధైర్యం అవుతుంది. యయా స్వప్నం భయం శోకం విషాదం మదమేవ చ న విముచంతి దుర్మేధా ధృతిః సా పార్థ తామసీ. ఓ అర్జున, ఏ బుద్ధి చేత దుర్బుద్ధి అయిన మానవుడు నిద్రని, భయాన్ని, దుఃఖాన్ని,
సంతోషాన్ని మదాన్ని విడిచిపెట్టకుండా ఉన్నాడో అటువంటి ధైర్యం తామస ధైర్యం అవుతుంది. సుఖం త్విదానీం త్రివిధం శృణు మే భరతర్షభ అభ్యాసాద్రమతే యత్ర దుఃఖాంతం చ నిగచ్చతి. భరతకుల శ్రేష్ఠుడైన ఓ అర్జున, దేని అభ్యాసం చేత మానవుడు ఆనందం పొందుతున్నాడో దుఃఖశాంతిని కూడా పొందుతున్నాడో అటువంటి సుఖం ఇప్పుడు 3 విధాలుగా నేను తెలియచేస్తాను విను. యత్తదగ్రే విషమివ పరిణామే మృతోపమం తత్సుఖం సాత్వికం ప్రోక్తం ఆత్మబుద్ధి ప్రసాదజం. ఏ సుఖం ప్రారంభంలో విషం వలె పర్యవసానంలో అమృతం వలె పోలి ఉంటుందో తన బుద్ధి యొక్క నిర్మలత్వంతో కలిగే ఆ సుఖం సాత్విక సుఖం అని చెప్పబడింది. విషయేంద్రియ సంయోగాత్ యత్తదగ్రే మృతోపమం పరిణామే విషమివ తత్సుఖం రాజసంస్మృతం. ఏ సుఖం విషయేంద్రియ సంబంధం వల్ల మొదట అమృతాన్ని పోలి అనుభవానంతరం విషం వలె ఉంటుందో అటువంటి సుఖం రాజస సుఖం అని చెప్పబడింది. యదగ్రే చానుబంధే చ సుఖం మోహనమాత్మనః నిద్రాలస్య ప్రమాదోత్థం తత్తామసముదాహృతం. నిద్ర సోమరితనం ప్రమత్తత వలన కలిగినది. ఏ సుఖం ఆరంభంలోనూ అంతంలోనూ తనకు మోహాన్ని కలగచేస్తుందో అది తామస సుఖమని చెప్పబడింది అని శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. శ్రీమద్ భగవద్గీత 18వ అధ్యాయం మోక్ష సన్యాస యోగం. ఈ అధ్యాయంలో మిగిలిన భాగాలను వినడానికి, శ్రీమద్ భగవద్గీతలో మిగిలిన అధ్యాయాలు వినడానికి, అలాగే తెలుగు సాహిత్య ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణార్పణమస్తు.